హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు దుర్గా సుప్రియ ఛానల్ అండి. ఈరోజు తమ్నైల్ చూసే ఉంటారు మీరు. ఈరోజు మనం పిల్లలకు బాగా వృద్ధిలోకి రావాలి అంటే మనం పిల్లల కోసమే కదండి ఇంత కష్టపడతాము. వాళ్ళు నేను చదివే లలితా సహస్రనామం నుంచి ఒక ముఖ్యమైన మంత్రం అయితే మీకు చెప్పబోతున్నాను. మీరు ఎక్కడ ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీకు వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అయితే దొరుకుతుంది. పిల్లలు అభివృద్ధిలోకి రావాలి అంట, వాళ్ళు బాగా స్థిరపడాలి అన్నా, వాళ్ళు తెలివితేటలు అయితే బాగుండాలి అన్నా, ఆరోగ్యంగా ఉండాలి అన్నా ఈ ఒక చిన్న మంత్రం జపించండి. మీ పిల్లలు అద్భుతంగా చదువుతారు, అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ రాణిస్తారు, ఎవరు ఊహించనంతగా ఎదుగుతారు పిల్లలండి. అంత చక్కగా ఎదుగుతారు. అంత పవర్ఫుల్ అయిన మంత్రం. నేను 15 సంవత్సరాలుగా లలితా సహస్రనామం అయితే చదువుతున్నాను. నా లైఫ్లో నేను చూసి అనుభవించింది అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. నాకు ఇద్దరు పిల్లలు టాప్ ర్యాంక్లో పాస్ అయ్యి +1 +2 కాలేజ్ సీట్లు అయితే ఫ్రీగా సంపాదించినారు. అది ఆ తల్లి కరుణ వల్ల అండి. నా పిల్లల గురించి వాళ్ళకు చేయకపోయినా నేను వాళ్ళ గురించి అయితే ఈ మంత్రం చేస్తూ ఉంటాను. ఆ మంత్రానికి అంత శక్తి ఉందండి. మనం ఎంత కష్టంలో ఉన్నా, మన పిల్లలు ఎంత దూరంలో ఉన్నా ఈ మంత్రం జపించడం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది. వాళ్ళకు వచ్చే ఆపదల నుండి కొంచెంగా తప్పించి సింపుల్గా అయితే బయటకు వచ్చేస్తారు. అంత పవర్ఫుల్ అయిన మంత్రం. ఒక్కసారి మనం అమ్మవారిని పట్టుకుంటే మళ్ళీ వదలమండి. మనకి ఏ కష్టం వచ్చినా అమ్మవారు మన పక్కనే ఉండి మనం ఒకసారి అమ్మ అని పిలవగానే ఆ తల్లి మనకు వెంటనే ఆదుకుంటుందండి. ఇక్కడ నేనైతే కష్టకాలంలో అమ్మవారినిదా ప్రార్థిస్తూ ఉంటాను. ఆ తల్లి నాకు ఏదో ఒక ఉపాయం, చక్కని తరుణోపాయం అయితే చూపిస్తుంటుంది. అంత పవర్ఫుల్ అయిన లలితా సహస్రనామం అండి. ఈ లలితా సహస్రనామంలో ఒక్కొక్క అవసరాలకు పెళ్ళికి వివాహం జరగడానికి, చదువు బాగా రావడానికి, పిల్లలు బాగా వృద్ధిలోకి రావాలి అంటే, పిల్లలకు తుష్టి పుష్టి స్మృతి జ్ఞానం అనేవి కలగాలి అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రం అయితే చెప్పుంటారు. నేను ప్రతి మంత్రం అయితే మీతో షేర్ చేస్తాను. ఈరోజు పిల్లలకి తుష్టి పుష్టి స్మృతి అంటే జ్ఞానం బుద్ధి ఎలా కలుగుతాయి అంటే, మనం ఈ మంత్రం జపించి మన పిల్లల పేరు జపించడం వల్ల వాళ్ళకైతే తెలివిగా పిల్లలు చాలా వృద్ధిలోకి అయితే వస్తారు. అంత పవర్ఫుల్ అయిన మంత్రం అండి. లలితా సహస్రనామంలో ఈ మంత్రం చదివినారంటే మీ పిల్లలకు తిరగనేదే ఉండదు. చదువులో కానీ, ఆటపాటల్లో కానీ, తెలివితేటల్లో కానీ ఎక్కడైనా సరే ఈ మంత్రంతో అమ్మవారితో పోటీ అనేది లేదు. భగవంతుడే ఆ తల్లే చెప్పుండదు. ఈ లలితా సహస్రనామానికి మించిన నామం ఈ ప్రపంచంలో ఏ ఒక్క నామము లేదనేసి. అటప్పుడు ఏ దేవతకు లేని శక్తి ఆ తల్లికి ఉన్నది. ఆ తల్లి కడగంటి చూపు మన మీద పడితేనే చాలు. లలితా సహస్రనామాలు మన పిల్లల జన్మ నక్షత్రం రోజు మనం చదివినామంటే ఆ తల్లి ఎప్పుడూ వాళ్ళకు రక్షణగా ఉంటుంది. ఆ లలితా సహస్రనామంలో ఒక ముఖ్యమైన నామం, పిల్లలకు జ్ఞానాన్ని బుద్ధిని ప్రసాదించే నామం అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మళ్ళీ మంచి లలితా సహస్రనామంలో ఏ మంత్రం చదివితే ఏ ఉపయోగం ఉంటున్నది మళ్ళీ వీడియోలో అయితే నేను షేర్ చేస్తాను. తప్పకుండా ఈ మంత్రం అయితే చదవండి. మీకు అన్ని విధాలా మంచి జరుగుతుంది. పిల్లలైతే ఇప్పుడు నా పిల్లలకైతే నేను అనుభవంలో చెప్తున్నాను. ఎన్ని సమస్యలు వచ్చినా పిల్లల్ని చదువు ఆపకూడదైతే నేను డిసైడ్ అయినాను. అలాంటప్పుడు నాకు దొరికిన నామం అమ్మవారి నామం ఈ నామమే అండి. నేను ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నేను అమ్మవారికి చెప్పుకుని లలితా సహస్రనామం చదువుకుంటూ పని చేసుకుంటూ ఉండేదాన్ని. ఆ తల్లిని నేను 15 సంవత్సరాలుగా ఆ తల్లి యొక్క నామాలు చదివితే ఏ ఫలాలు కలుగుతుందో నేను తెలుసుకొని అయితే ఆ తల్లిని విడవకుండా, ముఖ్యంగా ఈ తల్లిని జన్మ నక్షత్రం ఉన్న రోజు చదువుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఆ నక్షత్రంలో మనకున్న దోషాలు, మనకున్న ఈతి బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి మన జన్మ నక్షత్రం రోజు. కానీ ఈ లలితా సహస్రనామం చదువుకుంటే పౌర్ణమి రోజు చంద్రుల్లో చూసి లలితా సహస్రనామం చదివితే ఆ తల్లికి మరో సాటి లేదు. అంత పవర్ఫుల్ అయిన స్తోత్రం అండి. అన్నీ ఈ ప్రపంచంలో లలితా సహస్రనామానికి మించిన స్తోత్రం వేరే ఏదీ లేదు, ఎక్కడా లేదండి. ఆ తల్లికి మించిన దైవము లేదు. మీరు ఒక్కసారి ఆ తల్లిని పట్టుకున్నారంటే మళ్ళీ లైఫ్ లాంగ్ వదలరు. అమ్మ నాకు ఈ కష్టం వచ్చింది చూడమ్మా అంటే తప్పకుండా చూస్తారండి. అంత శక్తి నా అనుభవంలో నేనైతే చూసినాను.
నేను అప్పటి నుండి అయితే ఆ తల్లిని విడవలేదు. నాకు ఏ సమస్య వచ్చినా తల్లికి ఒప్పచెప్పి, కన్నీళ్ళు వచ్చినా ఆ తల్లికి ఒప్పచెప్పి, సుఖ సంతోషాలు వచ్చినా ఆ తల్లి ప్రసాదించిన భిక్షగానైతే నేను అనుభవించినాను. అయినా నాకు కష్టం ఇచ్చినా దానికి 10 సంతోషాన్ని అయితే ఆ తల్లి నాకు కురిపిస్తుంది. అంతటి వరాల జల్లు తల్లి. ఆ తల్లి యొక్క లలితా సహస్రనామం గురించి నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు పూర్తిగా చదువుతాను. నేనైతే ఇప్పుడు పూర్తిగా పుస్తకం చూడకుండానే లలితా సహస్రనామం అయితే పూర్తిగా అయితే చదవగలుగుతాను. నా పిల్లల చేత కూడా నేను ఒక పుస్తకంలో రాయిపించి చదివిపిస్తాను. ముఖ్యంగా పౌర్ణమి రోజైతే